అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించుంటారు. కానీ మీ అదృష్టం వల్ల మీ గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు శుభవార్తలు అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల కారణంగా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ పనులపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మీ పని యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. భాగస్వామి నుండి ప్రశంసల కారణంగా పాజిటివిటీ అనేది ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం పొందకుండా ఉపశమనం అనేది ఉంటుంది. డబ్బు రాక పెరుగుతుంది. ప్రయోగం ఉంటుంది. ఆధారపడి మీరు ఏ విషయం కూడా మీ బయట వారి మీద ఆధారపడి మీ మనసులో ఉన్నటువంటి విషయాలను మీరు బయట తెలియచేయకండి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. ఈరోజు ప్రకృతిలో మీకు మంచి మార్పు జరుగుతుంది. దీని కారణంగా మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రయాణం చేసే సందర్భంలో ప్రస్తుతం ఏదైనా భవిష్యత్తు ప్రణాళికలపై పని వాయిదా వేయండి. మానసికంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక కొత్త పరిచయాల ద్వారా లబ్ధిని పొందుతారు. మీ పనిని విస్తరించడానికి సహకారం మరియు మార్గదర్శకత్వం పొందుతారు. బాధ్యత వహించే వారితో చర్చించవద్దు. ఈ రోజు మీరు మీ ప్రేమ వ్యవహారాల కారణంగా స్వల్పకాలిక ఆరోగ్య సమస్యల తోటి మీరు సతమతం అవుతారు. ఈ రోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా కొన్ని పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాలలో చిన్న పిల్లల మనసులో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం గురించి కాస్త చింతపడాల్సిన అవసరం ఉంది. లక్కీ సంఖ్య 53, లక్కీ కలర్ గోధుమ. ఇక పరిహారంలో కనుక మనం చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. అప్పుల బాధ తీరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.